మార్కెట్లోకి జెన్స్పార్క్ కంపెనీ వాళ్ళు కొత్త ఏఏ బ్రౌజర్ని తీసుకొచ్చారు. అలానే ఎంసీపీ అనే ఒక స్టోర్ కూడా తీసుకొచ్చారు. ఈ స్టోర్ ద్వారా మనం ఏఏ టూల్స్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. వేరే సంబంధించిన వెబ్సైట్ వెబ్సైట్స్ ఏదైతే ఉంటాయో జెన్స్పార్క్లోనే మనం వాడుకోవచ్చు. ఈవెన్ ఆ పర్టికులర్ టూల్స్ యొక్క షెడ్యూలింగ్ కూడా జెన్స్పార్క్లోనే మనం చేసుకోవచ్చు అనమాట. మరి ఏంటో ఏ అప్డేట్స్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మొదటిగా మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అయిందండి. ఈ రోజుకి చాలా మంది స్టూడెంట్స్ ఏ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్లో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి మీరు కూడా ఏ తెలుగు బిగినర్ కోర్స్లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. సో తాజాగా జెన్స్పార్క్ సంబంధించిన ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెన్స్పార్క్ సూపర్ ఏజెంట్ కాకుండా ఇప్పుడు ఈ జెన్స్పార్క్ సూపర్ ఏజెంటే వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన బ్రౌజర్లో ఏజెంటే మనకు కావాల్సిన వర్క్స్ని ఆటోమేషన్ చేస్తున్నమాట. అలాంటి ఒక సరికొత్త అప్డేట్ అనేది ఇప్పుడు తీసుకురావడం జరిగింది. సో దాని గురించి డెమో కూడా ఇచ్చారు. మీరు ఏమైనా షాపింగ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు జెన్స్పార్క్ సంబంధించిన ఏ బ్రౌజర్ యూజ్ చేస్తే కనుక మీకు కావాల్సిన ఇన్సైట్స్ ఇస్తుంది అనమాట. ఒకసారి దాని గురించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. వీళ్ళు iOS సంబంధించిన డివైస్ లో వీళ్ళు జెన్స్పార్క్ సంబంధించిన ఏ బ్రౌజర్ ఇన్స్టాల్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నారు. ఒక పర్టికులర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తున్నమాట. సెర్చ్ చేస్తున్నప్పుడు బై డిఫాల్ట్ గా జెన్స్పార్క్ సూపర్ ఏజెంట్ సంబంధించిన అక్కడ ఐకాన్ కనిపిస్తుంది. అక్కడ ఫైండ్ బెస్ట్ డీల్, హెల్ప్ మీ చూస్ వాట్ పీపుల్స్ అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. మీకు నచ్చిన ఉదాహరణకి ఫైండ్ బెస్ట్ డీల్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక జెన్స్పార్క్ ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ సంబంధించిన ప్రీవియస్ సమాచారాన్ని అంతా కూడా సేకరించి తక్కువ ప్రైజా లేకపోతే ఎక్కువ ప్రైజా లేకపోతే ఏ ప్లాట్ఫామ్ లో మరింత తక్కువ ప్రైస్ ఉంది అనే సమాచారాన్ని తెస్తుంది అనమాట. సో అంతా సెర్చ్ చేసి మీరు గమనిస్తే వీళ్ళ HOVR1 అఫీషియల్ వెబ్సైట్ లో ఈ ప్రైస్ ఉంది. టెము ఈబే వెబ్సైట్ అంటే ఇది ఫారిన్ సంబంధించిన కంట్రీస్ లో వీళ్ళు ఈ వీడియోని రికార్డ్ చేసి ఉండొచ్చు. అందుకని వాళ్ళు ఆ పర్టికులర్ ఫారిన్ దేశానికి సంబంధించిన వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి టేము ఈబే అనే వెబ్సైట్స్ ఇండియాలో లేవు. మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ అనేవి బాగా తెలుసు కాబట్టి మనకి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈబే సంబంధించిన వెబ్సైట్ చూసుకున్నట్లయితే $99 లభిస్తుంది. లేకపోతే వాల్మార్ట్ వేరే ఒక కొత్త ప్రోడక్ట్ ఉంది, అక్కడికి వెళ్తున్నారు. అక్కడ హెల్ప్ మీ చూస్ ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది, హెల్ప్ మీ చూస్ లోకి వెళ్తే ఇది కంపారిజన్ చేసి దానికన్నా ఇంకా బెటర్ ప్రోడక్ట్స్ ఉంటే కనుక అవి కంపేర్ చేసి చెప్తుంది అనమాట. మీకు నచ్చిన ప్రోడక్ట్ ని మీరు కార్ట్ కి యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఇందులో ప్రాస్ అండ్ కాన్స్ కూడా మనకి చెప్తుంది. ఒకవేళ మీకు తెలియని ప్రోడక్ట్ అని ఉంటే ఇంకా స్మార్ట్ గా మీరు ఏమైనా వీడియోస్ చూస్తుంటే జెన్స్పార్క్ ఏజెంట్ యూస్ చేసి మరింత స్మార్ట్ గా వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు అనమాట. జెన్స్పార్క్ సూపర్ ఏజెంట్ యూస్ చేసి సమ్మరైజ్ వీడియో కంటెంట్ కానీ ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్క్రిప్ట్ కానివ్వండి, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. ఆటో జనరేట్ స్లైడ్స్ అని ఉన్నాయి కదా, ఆటో జనరేట్ స్లైడ్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఎవరైతే ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ లో సుందర్ పిచ్చే గారు మాట్లాడుతున్న సమాచారం కాకుండా సుందర్ పిచ్చే గారి ఒక పీపీటీని ఇచ్చేస్తుంది అనమాట. అలానే ఈయన మాట్లాడుతున్న పాడ్కాస్ట్ ని ఒక ప్రెజెంటేషన్ కింద మార్చేస్తుంది. మీరు ఏదో ఒక వీడియో చూసారు, మీకు చాలా ఇంపార్టెంట్, దాని నుంచి మీరు ఒక ప్రెజెంటేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటే జెన్స్పార్క్ ఏజెంట్ యూస్ చేసుకుని ఒక పీపీటీని చాలా ఫాస్ట్ గా అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ అంతేకాకుండా ఒక వీడియో చూస్తూ ఈ వీడియోలో ఉన్న పేపర్స్ ఏదైతున్నా పేపర్స్ డౌన్లోడ్ చేయమని ఒక ప్రాంప్ట్ ఇస్తే పేపర్స్ అంటే వీడియోలో ఒక పేపర్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి జెన్స్పార్క్ ఏజెంట్ మనకి డౌన్లోడ్ చేసిస్తుంది అనమాట. ఆ పర్టికులర్ వీడియోలో సంబంధించిన పేపర్స్ డౌన్లోడ్ చేసి మీకు PDF ఫైల్ ఇచ్చింది. అలానే ఆటో పైలట్ యువర్ బ్రౌజర్ అనే ఒక ఫీచర్ కూడా తీసుకొచ్చారు. సో మీ పర్సనలైజ్ ఫీడ్ లో ఈ ఆటో పైలట్ మోడ్ అనేది ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుందని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, క్రియేట్ మై ఎక్స్ అకౌంట్, రీడ్ మై ఫీడ్, సమ్మరైజ్ దెమ్ అండ్ క్రియేట్ ఏ షార్ట్ పాడ్కాస్ట్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే చెక్ మై ఎక్స్ అకౌంట్, రీడ్ మై ఫీడ్, సమ్మరైజ్ దెమ్ అండ్ క్రియేట్ ఏ షార్ట్ పాడ్ అని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చారు. అంటే ఎక్స్ అకౌంట్ ని నువ్వు చెక్ చేసి అందులో ఉన్న ఫీడ్ ని చూసి నాకు దాంట్లోంచి ఒక పాడ్కాస్ట్ లాంటి సమ్మరైజ్ చేయి, నాకు కంటెంట్ ఇవ్వమని చెప్పి ప్రాంప్ట్ ఇస్తే ఈ బ్రౌజర్ ఏం చేస్తుందంటే వీళ్ళ ఎక్స్ అకౌంట్ కి ఆల్రెడీ యాక్సెస్ ఇవ్వడం వల్ల ఈ జెన్స్పార్క్ ఏ ఏజెంట్ ఈ ఎక్స్ అకౌంట్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న బ్రౌజ్ ఫీడ్ అంతా సెర్చ్ చేసుకునేది కూడా మొత్తం బ్రౌజ్ సెర్చ్ చేసి ఒక పాడ్కాస్ట్ ఇచ్చింది 1 minute 25 seconds తో. సో ఇలాగా ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసి ఒక పాడ్కాస్ట్ ఇచ్చింది. ఈవెన్ ఆ ఫైల్ వినొచ్చు. అది కూడా 11 labs సంబంధించిన ఇంటిగ్రేషన్ తో వాయిస్ కూడా మనకు కొంచెం రియలిస్టిక్ గా వాయిస్ వస్తుంది అనమాట. అలా జనరేట్ చేసిన వాయిస్ అనమాట. మీ ప్రీమియం డేటాబేస్ ని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఉదాహరణకి టాక్ టు యువర్ సేల్స్ అనే ఒక పర్టికులర్ ట్యాబ్ ని క్లిక్ చేశారు. సో వీళ్ళు కొన్ని మోడల్స్ ChatGPT, క్లౌడ్, జెమినీ పర్టికులర్ మోడల్స్ ని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత పర్టికులర్ మోడల్స్ ని కంపేర్ చేసి లాస్ట్ మంత్ లో ఏది ఎక్కువ ట్రాఫిక్ వచ్చిందో చెక్ చేయమని చెప్పారు అనమాట. సో ఈ పర్టికులర్ మోడ్ ఆటో పైలట్ మోడ్ ఆన్ చేసుకుని ఇన్ఫర్మేషన్ చెక్ చేసి క్లౌడ్, ChatGPT ఇలా పర్టికులర్ మోడల్స్ అన్నిటిని చెక్ చేసుకుంటుంది. ఫైనల్ గా ఎవరికి ఎక్కువ యూజర్స్ చూస్తున్నట్లే జెమినీ మోడల్కి ఎక్కువ మంది యూజర్స్ వచ్చినట్టుగా ఈ మెట్రిక్స్ చెప్తుంది.
చాట్ జీపీటీ క్లౌడ్ కానివ్వండి, డైలీ యూజర్స్ కూడా మనకి జెమినీ మోడల్ కి ఎక్కువ ఉన్నట్టుగా ఈ కంపారిజన్ చార్ట్ అయితే చెప్తుంది అనమాట. ఈవెన్ నెక్స్ట్ చూసినట్లయితే ఈ సూపర్ ఏఐ మోడల్ మీరు బ్రౌజింగ్ చేస్తున్న టైంలో మీ పర్టికులర్ బ్రౌజర్ లో ఏమైనా యాడ్స్ వస్తాయి, పర్టికులర్ యూఆర్ఎల్ కానీ ఆ పర్టికులర్ పేజ్ సంబంధించిన యాడ్స్ కూడా బ్లాక్ చేస్తుందని చెప్తున్నారు. సో మీరు గమనించి ఒక పర్టికులర్ పేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ యాడ్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళు జెన్స్పార్క్ ఏఐ సంబంధించిన ఏ ఏజెంట్ డిప్లాయ్ చేశారో పక్కన ఉన్న యాడ్స్ అన్ని కనిపించకుండా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ నాకున్న డౌట్ ఏంటంటే జనరల్ గా ఈ మధ్యకాలంలో ప్రీమియం వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు యాడ్ బ్లాకర్ ఆన్ చేస్తే మీకు ఆ వెబ్సైట్ యాక్సెస్ ఉండదు. బట్ మరి ఆ పర్టికులర్ యాక్సెస్ ని బైపాస్ చేసి ఇది వెబ్సైట్ ని చూపిస్తున్నా లేదా నాకు ఉన్న డౌట్ అనమాట. ఈ బిల్ట్ ఇన్ ఎంసీపీ స్టోర్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎంసీపీ స్టోర్ ఏదైతే ఉందో చాలా యూనిక్ ఫీచర్. ఇప్పుడు జెన్స్పార్క్ ఏఐలోనే మల్టిపుల్ ఏ ఏజెంట్స్ డిప్లాయ్ చేస్తారు కదా, అది కాకుండా మీరు ఇంకొన్ని వేరే వెబ్సైట్స్ కూడా ఇంటిగ్రేట్ చేసుకుని దాని నుంచి రిమైండర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది చాలా మేజర్ అప్డేట్ అని చెప్పు. ఉదాహరణకి ఎక్స్ ప్లాట్ఫామ్ ని ఇందులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అలా మీ ఎక్స్ అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ప్రాంప్ట్స్ ఇస్తూ మీరు తెలుసుకోవచ్చు. సో ఉదాహరణకి ఇక్కడ ఇన్స్టాల్ క్లిక్ చేస్తే ఎక్స్ ప్లాట్ఫామ్ మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే చూస్ టూల్స్ అని ఉన్నాయి, జీమెయిల్, నాషన్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏ టూల్ కావాలంటే దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో దీని గురించి నేను వీడియో ఎండ్ లో మాట్లాడతాను, జెన్స్పార్క్ ఏ వెబ్సైట్ ఓపెన్ చేసి. బట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెప్పేస్తాను మీకు. సో నాషన్ ఏఐని ఇంటిగ్రేట్ చేశారు. నాషన్ ఏఐని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఒక ప్రాంప్ట్ ఇచ్చారు అనమాట, పార్ట్నర్షిప్ డిస్కషన్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని కాస్త జూమ్ లో అసైన్ చేసుకున్నారు ఆ మీటింగ్. సో ఇక్కడ ఏమవుతుందంటే రెండు రకాల ఇన్ఫర్మేషన్ కాస్త మనకి మీటింగ్ ని సెటప్ చేస్తుంది, నాషన్ ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రీడ్ చేస్తుంది. సో క్యాలెండర్ లోకి అయితే ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఆ మీటింగ్ సంబంధించిన షెడ్యూల్ వెళ్ళిపోయింది, జెన్స్పార్క్ లో డీటెయిల్స్ అనేవి స్టోర్ అయిపోయింది. మల్టిపుల్ వేస్ లో ఇప్పుడు జెన్స్పార్క్ ఏ వర్క్ అవుతుంది అన్నట్టుగా ఈ ఫౌండర్ గారు ఈ మెసేజ్ అయితే ఇచ్చారు. అలానే ఇప్పుడు నేను జెన్స్పార్క్ ఏ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీరు టూల్స్ ని యూజ్ చేయాలంటే, కొత్త టూల్స్ ని ఇన్స్టాల్ చేయాలంటే డైరెక్ట్ గా టూల్స్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు గూగుల్ సూట్ కానీ, జీమెయిల్ కానివ్వండి, క్యాలెండర్, డ్రైవ్, నాషన్, అదే కాకుండా ఈ రిలేటెడ్ టూల్స్ ని మీరు యాడ్ చేసుకోవాలంటే అక్కడ ఎంసీపీ టూల్స్ అనే ఇక్కడ యాడ్ న్యూ ఎంసీపీ సర్వర్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేయొచ్చు. బట్ నేను ఒకసారి నాషన్ ఇన్స్టాల్ చేస్తాను. సో క్లిక్ చేయగానే మనకి జెన్స్పార్క్ వెబ్సైట్ నుంచి నాషన్ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయిపోయింది. మీ జీమెయిల్ ఐడి ఏదైతే మీరు జెన్స్పార్క్ లో క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ ఐడి ఉంటే దాన్ని డైరెక్ట్ గా కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి నాషన్ సంబంధించిన అకౌంట్ ని మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ లో మీకు స్టోర్ అయిపోయి ఉంటుంది. సో నాషన్ సంబంధించిన మీరు ప్రతిసారి నాషన్ వెబ్సైట్ లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా నాషన్ నుంచి మీరు టెక్స్ట్ కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే డైరెక్ట్ జెన్స్పార్క్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ మీకు టూల్స్ యాడ్ అయిపోతాయి కాబట్టి పర్సనలైజేషన్ లోకి వెళ్ళి మీరు టూల్ ఏ టూల్ అయితే ఇచ్చారో దాని ఎక్స్టెన్షన్ మీరు క్లిక్ చేసుకుని మీరు ఇన్పుట్ అడిగితే దానికి సమాచారం ఇస్తుంది. అలా కాకుండా మీరు గూగుల్ డ్రైవ్ యాక్సెస్, జీమెయిల్ కానివ్వండి, డ్రైవ్ కానివ్వండి, క్యాలెండర్ కానివ్వండి, గూగుల్ సూట్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ ఇన్బుల్ట్ గా ఉంటుంది. దీని నుంచి మీరు కామెంట్స్ అయితే వచ్చు. అవి కాకుండా ట్విట్టర్ అకౌంట్, ప్లే రైట్ బ్రౌజర్ లేకపోతే రెడ్డిట్ ఇవన్నీ కూడా జెన్స్పార్క్ బ్రౌజర్ ఉంటే మాత్రం వర్క్ అవుతాయి అంటున్నారు. బట్ ఇక్కడ మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒక లిమిటేషన్ ఏముందంటే ప్రెసెంట్ జెన్స్పార్క్ ఏ బ్రౌజర్ మ్యాక్ ఓఎస్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే యాపిల్ డివైస్ వాడుతున్నారో మ్యాక్ ఓఎస్ సంబంధించిన డివైస్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. విండోస్ ని త్వరలో తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఇది కొంచెం డిసప్పాయింటింగ్. ఫీచర్స్ అయితే బాగుంటాయి కానీ విండోస్ యూజర్స్ కి ప్రజెంట్ యాక్సెస్ అయితే లేదు. కానీ మీకు చెప్పిన ఇతర టూల్స్ ని ఇంటిగ్రేట్ చేసుకునే ఆప్షన్ మాత్రం నార్మల్ రెగ్యులర్ గానే మీరు ఇంటిగ్రేట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి జెన్స్పార్క్ ఏఐ గురించి ఒకవేళ మీకు తెలియపోతే కనుక ఇది మల్టిపుల్ మోడల్స్ తో ఇంటిగ్రేట్ చేసిన ఒక ఏఐ టూల్ అనమాట. మీరు చార్జ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ మనకి ఏ ఏజెంట్స్ ఉంటాయి, దీన్ని సెలెక్ట్ చేసుకుని మీకు జెన్స్పార్క్ సూపర్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. సో జెన్స్పార్క్ ఏఐలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏమైనా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ ఇక్కడ ఉన్న డిఫాల్ట్ ఉన్న మోడల్ సెలెక్ట్ చేసుకుని, లేదంటే మిక్స్ ఆఫ్ ఏజెంట్స్ లో క్లిక్ చేసుకుంటే మీకు మిక్స్ ఆఫ్ ఏజెంట్ మీరు ఇచ్చిన ప్రాంప్ట్ కి రెస్పాన్స్ వస్తుంది. టెక్స్ట్ కానివ్వండి, ఇమేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, పీపీటీ కానివ్వండి, లేకపోతే పీడిఎఫ్ ఫార్మాట్ లో కూడా మీకు కంటెంట్ జనరేట్ చేస్తుంది. ఇది ఓవరాల్ గా జెన్స్పార్క్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ఏ అప్డేట్స్ అనమాట. లేటెస్ట్ ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.